యెషయా గ్రంథము 36వ అధ్యాయము. హిజ్కియా రాజు యొక్క 14వ సంవత్సరమున అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశములోని ప్రాకారము గల పట్టణములన్నిటి మీదికి వచ్చి వాటిని పట్టుకొనెను. అంతటా అష్షూరు రాజు రబ్షాకేను లాకీషు పట్టణము నుండి యెరూషలేము నందున్న రాజైన హిజ్కియా మీదికి బహు గొప్ప సేనతో పంపెను. వారు చాకిరేవు మార్గమందున్న మెరక కొలను కాలువ యొద్ద ప్రవేశింపగా హిల్కియా కుమారుడును రాజు గృహ నిర్వాహకుడునునైన ఎల్యాకీమును శాస్త్రియగు షెబ్నాయును రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆసాపు కుమారుడగు యోవాహును వారి యొద్దకు పోయిరి. అప్పుడు రబ్షాకే వారితో ఇట్లనెను, ఈ మాట హిజ్కియాతో తెలియజెప్పుడి. మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నీవీలాగు చెప్పవలెను, నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదుడు ఏపాటి ప్రయోజనకారి? యుద్ధ విషయములో నీ యోచనయు నీ బలమును వట్టి మాటలే. ఎవని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు? నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు గదా. ఒకడు దానిమీద ఆనుకొన్న ఎడల అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును. ఐగుప్తు రాజైన ఫరో అతని నమ్ముకొను వారికందరికీ అట్టివాడే. మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పెదరేమో సరే. యెరూషలేమందున్న ఈ బలిపీఠము నొద్ద మాత్రమే మీరు నమస్కారము చేయవలెనని యూదా వారికిని యెరూషలేము వారికిని ఆజ్ఞ ఇచ్చి, హిజ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టెనో ఆయనే గదా యెహోవా. కావున చిత్తగించి అష్షూరు రాజైన నా ఏలిన వానితో పందెము వేయుము. 2000 గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తియున్న ఎడల నేను వాటిని నీకిచ్చెదను. లేని ఎడల నా యజమానుని సేవకులలో అత్యల్పుడైన అధిపతియగు ఒకని నీవేలాగు ఎదిరింతువు? రథములను రౌతులను పంపునని ఐగుప్తు రాజును నీవు ఆశ్రయించుకొంటివే. యెహోవా సెలవు నొందకయే ఈ దేశమును పాడు చేయుటకు నేను వచ్చితినా? లేదు. ఆ దేశము మీదికి పోయి దాని పాడు చేయుమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చెను అని చెప్పెను. ఎల్యాకీము, షెబ్నా, యోవాహు అనువారు చిత్తగించుము. నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియును గనుక దానితో మాటలాడుము. ప్రాకారము మీదనున్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాటలాడుకుమని రబ్షాకేతో అనగా, రబ్షాకే ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమానుని యొద్దకును నీ యొద్దకును నన్ను పంపెనా? తమ మలమును తినునట్లును తమ మూత్రమును త్రాగునట్లును మీతో కూడా ప్రాకారము మీద ఉన్నవారి యొద్దకును నన్ను పంపెను గదా అని చెప్పి గొప్ప శబ్దముతో యూదా భాషతో ఇట్లనెను, మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చునదేమనగా, హిజ్కియా చేత మోసపోకుడి. మిమ్మును విడిపింప శక్తి వానికి చాలదు. యెహోవాను బట్టి మిమ్మును నమ్మించి యెహోవా మనలను విడిపించును. ఈ పట్టణము అష్షూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరంగీకరింపవలదు. అష్షూరు రాజు సెలవిచ్చున్నదేమనగా, నాతో సంధి చేసుకొని నా యొద్దకు మీరు బయటికి వచ్చిన ఎడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచూ నుండును. అటు పిమ్మట మీరు చావక బ్రతుకునట్లుగా నేను వచ్చి మీ దేశము వంటి దేశమునకు అనగా గోధుమలును ద్రాక్ష రసమును గల దేశమునకును ఆహారమును ద్రాక్ష చెట్లును గల దేశమునకును మిమ్మును తీసుకొని పోవుదును. యెహోవా మిమ్మును విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మును మోసపుచ్చుచున్నాడు. ఆయా జనముల దేవతలలో ఏదైనను తన దేశమును అష్షూరు రాజు చేతిలో నుండి విడిపించెనా? హమాతు దేవతలేమాయను? అర్పాదు దేవతలేమాయను? సెపర్వయీము దేవతలేమాయను? షోమ్రోను దేశపు దేవత నా చేతిలో నుండి షోమ్రోనును విడిపించెనా? యెహోవా నా చేతిలో నుండి యెరూషలేమును విడిపించుననుటకు
ఈ దేశముల దేవతలలో ఏదైనను తన దేశమును నా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పెను. అయితే అతనికి ప్రత్యుత్తరమియ్యవద్దని రాజు సెలవిచ్చియుండుట చేత వారెంత మాత్రమును ప్రత్యుత్తరమియ్యక ఊరకొనిరి. గృహ నిర్వాహకుడును హిల్కియా కుమారుడునైన ఎల్యాకీమును శాస్త్రియగు షెబ్నాయును రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆసాపు కుమారుడగు యోవాహును బట్టలు చింపుకొని హిజ్కియా యొద్దకు వచ్చి రబ్షాకే పలికిన మాటలన్నీయూ తెలియజెప్పిరి.